ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయాన్ని చదువుకుంటూ మరి ఉదయకాల సమయంలో మనందరం దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మోషేబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా, ప్రేమగల మా గడిచండి పురపాల దేవ, మీ అబ్రహ్మణంటే వేటి వందనాలు శుద్ధులు స్వాతంత్రించుకోవడం ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుకున్న భాగ్యం మీకు ఎన్నో ఇది కొంచెం ఉదయకాల సమయంలో తండ్రి కొరింథీ పత్రిక తండ్రి 9వ అధ్యాయం చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానాన్ని గురించి మనం పెట్టుకుంటున్నాం తండ్రి. ఇది కొంచెం తండ్రి ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డలకి సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి మనం పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా పొరపాట్లు మేము చేసినది మీకు అన్నమాట. రాత్రికాల సమయంలో మాకు సమృద్ధమైన విశ్రాంతిని ఇచ్చేది మీకు అన్నమాటండి. ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుకుని బాధ నుంచి మీకు అన్నమాట. ఇట్లా తండ్రి ఇంకా ఆరోగ్యులుగా ఉన్న తండ్రి వాళ్ళు ముట్టి స్వచ్ఛపడుతుంది. యేసుక్రీస్తు నాడు భరతండి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నతర ప్రార్థన ఘనమైన శాశ్వత ఇంకెలాంటి మోషేబాబు జయ తల్లి ప్రార్థన మహోన్నతర ప్రార్థన ఘనమైన శాశ్వతానికి అంత వేలాది వందనాల్లో సూత్రాలు తెచ్చుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తిని వాకి చదువుతుండగా సౌత్యాన్ని కానీ తిని విత్తువాడవుతుంది. మరో వరకు నీటి ఫలించేలా చూడండి. చెప్పకపోతే మీ దాసులు సౌత్యాన్ని కానీ తండ్రి కొరింథీయులకు మాదిరి పెట్టి కదండి 9వ అధ్యాయం చదువుతుండగా తండ్రి సౌత్యాన్ని కానీ తండ్రి ఇలా వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖలు చదువుకున్న బాగా ఇచ్చి మీకు ఎంత ఉన్నది తండ్రి. గడిచిన తినమని మీరు కింద కాచుకోవడానికి ఎంత ఉన్నది తండ్రి. ఈ బాధలు తుప్పు పొరపడుంటే క్షమించుకోండి. ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభా తండ్రి. గత కాలంలో మీ సహాయాన్ని అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ఉదయకాల కుటుంబ ప్రార్థన ద్వారాగా నాయన మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించినందుకే, మీ చిత్తాన్ని నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 9వ అధ్యాయాన్ని మొదటి అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలుగా చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను మరింతగానైనా ప్రార్థనలు ఆసక్తి పరులుగా, పట్టుదల పరులుగా నీ బిడ్డలను నిలబెట్టమని వాడుకోమని మనం చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాన్ని బట్టి, ఓదూరు క్రీస్తు సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలనైనా సత్యం కలిగి, ప్రేమ కలిగి తండ్రి మీ కుమారుని సువార్తను ప్రకటిస్తుండగా మీ బిడ్డలకి ద్వారాలని, దీవెనలు అనుగ్రహిస్తున్నందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైనటువంటి మా అందరికి కావలసినటువంటి నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మంచిదినైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 9వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలుగా చదువుకుంటూ మరి యొక్క సమయంలో మనందరం మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తులుడును కానా, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నాకు ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తులుడును కాకపోయినను, మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించు వారికి నేను కాదు, నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరు వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా, మరియు పని చేయుటకు
పనిచేయుటకు నేనును బర్నబాయు మాత్రమే నేను బర్నబాబు మాత్రమే అధికారము లేనివారమా? అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలుగు చేయునా? దండలు కలుగ చేయున ద్రాక్ష తోట వేసి ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? దాని ఫలం తినని వాడెవడు? మందను కాచి మందను కాచి మందపాలు త్రాగిన వాడెవడు? మందపాలు తాగిన వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నదా? ధర్మశాస్త్రం వీటికి చెప్పుచున్నదా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి కళ్ళం తొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? కేవలం మన కొరకు చెప్పుచున్నాడా? అవును, అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడిను. మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏలయనగా అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, దున్నవాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కుచుండువాడు కళ్ళం తొక్కుచున్నవాడు పంటలో పాలు పొందుటకు పంటలో పాలు పొందుటకు ఆశతో త్రొక్కింపవలెను. ఆశతో దొరికింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మేము ఎత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట కోసుకొనుట గొప్ప కార్యమా? గొప్ప కార్యమా? ఇతరులకు ఇతరులకు మీ పైని అధికారులలో మీ పైన అధికారులలో పాలు కలిగిన ఎడల పాలు కడిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. అయితే మేము అధికారం వినియోగించలేదు. క్రీస్తు సువార్తకు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను ఏ అభ్యంతరమైనను ఆటంకమైనను ఆటంకమైనను కలుగజేయగుండుటకై కలుగ చేయకుండుటకై అన్నింటినీ సహించుచున్నాము. అన్నింటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయ కృత్యం జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు ఆలయం వలన జీవం చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకొండువారు బలిపీఠనందు కనిపెట్టుకున్నవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు బలిపీఠంలో పాలవారు ఉన్నాయని మీరెరగరా? మీరు అడగరా? అలాగున అలాగున సువార్త ప్రకటించువారు సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువు నియమించున్నాడు. నేనైతే నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకోలేదు. నేను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఎలాగు జరపవలెనని మీరు నా ఎడ ఎలాగూ జరపవలనని ఈ సంగతిలో వ్రాయును లేదు. ఈ సంగతి రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును ఎవడైనా నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నిరద్రం చేయుట కంటే నాకు మరణమే మేలు. నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నేను సువార్త ప్రకటించుచున్నాను. నాకు అధికారము లేదు. నాకు అధికారం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము సువార్త ప్రకటించు వారి భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అయ్యో, నేను సువార్త ప్రకటింపపోని ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము గృహ నివాసము నాకు అప్పగింపబడును. నాకు అప్పగింపబడిను. అట్లయితే అట్లయితే నాకు జీతమేమి? నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా పూర్ణముగా విరోధింపకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే సువార్తను ఉద్యమంగా ప్రకటించుటకే నా జీతము. నా జీతము. నేను అందరి విషయము నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. స్వతంత్రుడై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై ఎక్కువ మంది సంపాదించుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. దాసునిగా చేసుకుంటేనే యూదులను సంపాదించుకొనుటకు యూదులను సంపాదించుటకు యూదులకు యూదులకు యూదుని వలె ఉంటిని. యూదుల వలె ఉంటేనే
ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకొనుటకు సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. నేను ధర్మశాస్త్రం లోబడిన వారును ధర్మశాస్త్రమునకు లోబడిని వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రం లోబడిన వారి వలె ఉంటిని. దేవుని విషయమై దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని ధర్మశాస్త్రం లేనివాడు కాడు కానీ క్రీస్తు విషయమై క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. ధర్మశాస్త్రం లోబడిన వారము అయినను ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వాని వలె ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనుడైతిని. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరూ రక్షింపవలెనని అందరికీ అందరికీ అన్ని విధముల వాడనైతిని. అన్ని విధముల వాడనైతిని. మరి ఏదియు మరి ఏదియు నేను సువార్తలో నేను సువార్తలో వారితో పాలివారగుటకై వారితో పాలువారగుటకై దాని కొరకే నేను దాని కొరకై నేను సమస్తమును చేయుచున్నాను. సమస్తము చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పందెపు రంగమును పరిగెట్టు వారందరూ పరిగెత్తుదురు గాని పరిగెట్టుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? మీకు తెలియదా? అటువలే అటువలే మీరు బహుమానం పొందునట్లుగా మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పరిగెత్తుడి. మరియు పందెము మరియు పందెమందు పోరాడువాడు మరియు పందెమందు పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండును. అన్ని విషయంలో మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటము పొందుటకును వాడు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మనం అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె కాబట్టి నేను గురి చూడవాడు వలె పరిగెత్తువాడును కాను. పరిగెట్టువాడు కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలి కొట్టినట్టు పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నేనే పశువుడైపోనేమని నా శరీరమును నలగొట్టుకుని నా శరీరం నలగొట్టుకుని దానిని లోబరుచుకొనుచున్నాను. దానిలో బరుకుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినుకుడులో మరి 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పౌలు గారు కొన్ని చాలా విశేషమైనటువంటి సందర్భాలని పౌలు గారు వీళ్ళకి కొరింథీయులకి తెలియజేశారు. ఆయన చాలా విషయాలు అన్నమాట. నిజంగా ఈ పత్రిక పౌలు గారు రాస్తున్న విధానాన్ని బట్టి పౌలు గారు ఒక సువార్త సేవకుడుగా, దేవుని పరిచారకుడుగా, దేవుని పనివాడిగా ఆయన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో చెప్పడానికి, సూచించడానికి కొరింథీ సంఘము ఒక మైలురాడులా నిలబడింది పౌలు గారి పక్షాన. పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఎంతగా ప్రేమించుంటే ఎంత బలమైన మాటలు వ్రాస్తాడని అనిపిస్తుంది ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు. నిజంగా ఈ కొరింథీ సంఘస్థులు ఎలాగున్నారని అంటే కొరింథీ సంఘస్థులు అందరూ కలిసి పౌలు గారికి ఒక ముద్రగా ఉన్నారట. వాస్తవానికి పౌలు గారే ముద్ర వేయాలి. వీళ్ళందరూ దేవుని పిల్లలని ముద్రించి ఒక ముద్ర, ఆమోద ముద్ర అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా విన్నటువంటి మాట. ఈ మధ్యకాలంలో నేను కొత్తగా విన్న మాట ఏంటంటే ముద్ర. ఈ ముద్ర ఎలాంటిదంటే ఇదివరకు పౌలు గారు మరి క్రీస్తు కొరకు ఆయన ముద్రలో ఆయన దేహం మీద పడినట్టుగా నేను విన్నటువంటి సువార్త. అయితే ఇక్కడ పౌలు గారు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు గారు ఒక నిజమైనటువంటి సేవకుడిగా ముద్ర వేసినటువంటి సంఘం ఎవరైనంటే కొరింథీ సంఘం అని చెప్పుకుంటున్నాడు ఆయన. నేను ఒక సేవకుడిని, ఇప్పుడు నేను దేవుని పనివాడిని, దేవుని పరిచారకుడినని ఎవరు చెబుతారని అంటే వైఎస్ఆర్ నగర్ సంఘస్థుల దగ్గరికి వెళ్ళామనుకోండి, దొరబాబా ఆయన దేవుని పనివాడండి, దేవుని పరిచారకుడండి అని నాకు ఒక ముద్ర వేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ ఓదూరు క్రీస్తు సంఘులు నేను ఒక సభ్యుడిని, విశ్వాసిని. కానీ అక్కడ ఆ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ నగర్కి వచ్చేసరికి నేను ఎలాంటి వాడినంటే దొరబాబు దేవుని పనివాడండి,
దేవుని పరిచారకుడండి అని సంఘం అంతా నాకు ఒక ముద్ర ఎలాగైతే వేస్తారో, దేవుడు కూడా ఈ కొరింథీ పట్టణం కూడా, కొరింథీ సంఘం కూడా పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు నాకు ముద్రగా ఉన్నారు అని ఒక బలమైన మాట. ఏ సంఘానికి ఉపయోగించలేనటువంటి మాట, బలమైన మాట కొరింథీ పట్టణానికి నిజంగా చెప్పాడు ప్రియులారా. అందుకనే 2 పత్రికలు చాలా అద్భుతంగా రాశారు ఆయన. ఇప్పటివరకు మనం 9 అధ్యాయాలు చదువుతున్నప్పుడు క్రీస్తువులో వారిని ఎలా నిలబెట్టాలో, వారి శరీరాన్ని ఆత్మ సంబంధంగా ఎలా నడిపించాలో పౌలు గారు చాలా కష్టపడినట్లుగా మనకి ఈ పత్రిక నుంచి పౌలు గారి యొక్క జ్ఞానం మనందరితో మాట్లాడుతుంది. కనుక పౌలు గారు ఎంత గొప్పగా, ఎంత చక్కగా ప్రేమించినటువంటి సంఘంలో ఏమని ఆయన రాశాడు అని అంటే, కొన్ని హక్కులు, కొన్ని అధికారాలని పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ 9వ అధ్యాయ నేపథ్యం ఏంటి అని అంటే, సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలి అని పౌలు గారు కొన్ని హక్కులు, సేవకుడు యొక్క హక్కులు, అధికారాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఈ 9వ అధ్యాయ నేపథ్యం. కొంచెం ఎదరికేసుకోండి. ఈ 9వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడనంటే, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు సువార్త మీద బ్రతకాలి, ఆ జీవనోపాధి మీరే ఇవ్వాలని ఆ సంఘ బిడ్డలను అందరినీ చెబుతూ, కొంతమందిని విశ్వాసులను కూడా చూపిస్తూ, మనము ఎలాగెళ్ళాలంటే దేవుని యొక్క సేవలో, సువార్తలో అందరము కూడా సువార్త చేయాలి, దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసేవారు కూడా ఏం చేయాలంటే, జీవనం వలన మీరు కూడా బ్రతకాలి అని పౌలు గారు చెబుతూ, తనను గురించి తాను కూడా చెప్పుకుంటున్నాడు. అందరినీ సంపాదించుకోవడానికి అన్ని రకాల వాడనైతినని పౌలు గారు ముగింపులోనికి ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు. కనుక మనము కిరీటాన్ని పొందాలని అంటే, మనం ఏం చేయాలంటే, సువార్తలో, పనిలో మనం భారాన్ని కలిగి ఉండాలని పౌలు గారు ముగింపుకు వచ్చాడనమాట. ముగింపులో లోక సంబంధంగా వారు క్షయమగు కిరీటం కొరకు వారు పరుగులెత్తుతూ ఉంటారు. మనమైతే అక్షయమైనటువంటి కిరీటం కొరకు మనం ఏం చేయాలని చెప్తున్నాడంటే, మనము పందెపు రంగమందు మనము కూడా పోరాడాలి, మనము పరిగెత్తాలి. పందెమందు పోరాడేటువంటి వాడు తీసుకోవలసినటువంటి నియమాలు, నిబంధనల గురించి మాట్లాడుతూ ఈ అధ్యాయాన్ని పౌలు గారు ముగించడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం నుంచి కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది 9వ అధ్యాయ నేపథ్యం. 9వ అధ్యాయ నేపథ్యంలో ఏముందనంటే, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి హక్కులు, అధికారాలను గురించి మనకి 1 నుంచి 6 నుంచి 14 వచనాల వరకు ఈ భాగాలను సెలవిస్తున్నాయి. మొదటిగా ఆయన పౌలు గారు చెబుతున్నటువంటి కొన్ని మాటలు మనం చదువు. 1వ వచనం చదువుదాం చూడండి. 1వ వచనం, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తులుడును కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ఆయన చూశాడు కదా. ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడును కాకపోయినను మీ మట్టుకైనా నేను అపోస్తులుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నేను అపోస్తులుడును అని స్టేట్మెంట్ ఇవ్వాలనంటే ముద్రగా ఏ సంఘం కనబడింది పౌలు గారికి? కొరింథీ సంఘానికే. ఇదే పత్రికలో అంటాడు, 2వ పత్రికలోను మనకి చివర అధ్యాయాలను మాట్లాడుతుంటాడు, క్రీస్తు ముద్రలో నా యందు ధరించుకున్నానని మాట్లాడతాడు ముందు భాగాల్లో. కనుక పౌలు గారు అపోస్తుడని చెప్పడానికి సాక్ష్యం ఇచ్చినటువంటి సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. దీని విషయంలో నేను అతిశయిస్తున్నాను. పౌలు గారు ఒక నిజమైన సేవకుడు, అపోస్తుడని చెప్పే సంఘము, రొమ్ము విరుచుకుని నిలబడేటువంటి సంఘము మరి కొరింథీ సంఘం అని ఈ సందర్భాన్ని బట్టి నేను చాలా అతిశయిస్తున్నాను. కనుక ఈ పౌలు గారు ఈ అధ్యాయంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి రాయితీల్ని, హక్కుల్ని, అధికారాలని కల్పిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ హక్కుల్ని, అధికారాలని పౌలు గారు వినియోగించుకున్నాడనంటే ఎక్కడ ఆయన వినియోగించుకోలేదు. ఆయన ఏం చేశాడంటే, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు ఆయన. అలాగని ఇతరులు కూడా అలా ఉండడానికని వీల్లేదు. కానీ సేవ చేసేటువంటి వారు సేవ మీద బ్రతకాలని ప్రభువే నియమించాడు కదని కొన్ని ఆయన విషయాలు తెలియజేశాడు. ఆ మాటలు మనం నేర్చుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా 4వ వచనాన్ని, మొదటిగా ద్వితీయోపదేశకాండం మొదటిగా 8వ వచనం చదువు ఒకసారి. 8వ వచనంలో ఏమని రాయబడింది?
ఈ మాటలు లోకాచారమును మరియు పని చేయకుండానట్లు నేనను బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా. 7వ వచనం చూడండి మోషబాబు. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలుగు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలములను తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నదా? ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా అని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఏంటనంటే సేవ చేసేటువంటి వాడు, పని చేసేటువంటి వాడు జీతానికి పాత్రుడు అని పౌలు గారు ఒక కొత్త నియమాన్ని, కొత్త విధానాన్ని ఆల్రెడీ దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించినటువంటి మాటల్ని చూపిస్తూ పౌలు గారు సేవ చేసేటువంటి వారు సేవ మీద కూడా బ్రతికే హక్కు, అధికారాన్ని దేవుడిచ్చాడని ఈ సంఘానికి చెబుతున్నాడు. అలాగని మాకు హక్కు ఉంది కదా, అధికారం ఉంది కదా, మీరు మమ్మల్ని పెంచండి, మమ్మల్ని పోషించండి అని చెప్పట్లేదు పౌలు గారు. పౌలు గారు తన గురించి తాను చెప్పట్లేదు. ఇతరులలో సువార్త ప్రకటించడానికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని మనమే పోషించాలి, వారిని రక్షించాలి, వారిని పోషించాలి, వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత సంఘానిదని పౌలు గారు ఒక బాధ్యతని సంఘానికి అప్పగిస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని బట్టి పౌలు గారు సంఘానికి ఒక బాధ్యతని అప్పగిస్తున్నాడు. సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలో ఇదివరకు మనం విన్నటువంటి వర్తమానం, సంఘంలో పరిశుద్ధులు ఎలా బ్రతకాలో ఇదివరకు విన్నటువంటి వర్తమానం, సంఘంలో ఇతరులకు తీర్పు తీర్చగలిగేటువంటి ఆధిక్యతలు ఎలా కలిగి ఉండాలో సంఘాన్ని గురించి పౌలు గారు చెప్పినటువంటి సంగతులు మనం ఇదివరకు విన్నటువంటి వర్తమానం. ఇప్పుడు కూడా సంఘము సేవకుల్ని పోషించాలి, సేవకుల్ని పనివారిగా నడిపించాలని పౌలు గారు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 25వ అధ్యాయము 4వ వచనం చదువు. నువ్వు ఒకరు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం తీయమును. ఎంతనైనా 25వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ 4వ వచనంలో? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 4వ వచనం చదువు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఏం చేయకూడదు అట నాయన? నూర్చెడి ఎద్దు మూతికి ఏం చేయకూడదు? చిక్కం వేయకూడదు. కారణం ఏంటి? అది నూరుస్తుంది గనక, నూర్చే ఎద్దు దున్నుతున్నప్పుడు అది తింటుంది. అది దానికి దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. అంతేగాని దాని చేత పని చేయించుకుని దానికి తిండి పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అది మళ్ళీ మలనాడు దున్నడానికి దానికి ఓపిక ఉండదు, వెరీ దానికి శక్తి ఉండదు, దానికి బలం ఉండదు. అలాగే సువార్త చేసేవారు, సువార్త ప్రకటించేవారు ఎద్దు మూతికి చిక్కాలు పెట్టకండి. ఎవరైతే సువార్త చేస్తున్నారో, ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారిని పోషించేవారిగా ఉండాలి, వారిని దేవునిలో ముందుకు నడిపించేవారిగా మనము ఆ బ్యాక్ బోన్గా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇక 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. 17-18లో బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు జైతేలు చూడాలి. అక్కడ లేఖనం చదువుతున్నాడు చూడాలి. వారు బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని లేఖనము చెప్పుచున్నది. నూర్చెడి ఎద్దు మూతికి ఏం చేయదట? చిక్కము పెట్టవద్దని. ఇప్పుడు లేఖనం ఏం చెబుతుంది? ద్వితీయోపదేశకాండం 25:4 చెబుతున్నటువంటి సందర్భాన్ని ఇంకెలా ఉన్నాము, ఇంకెలా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారనమాట. కనుక ఇప్పుడు సువార్త ప్రకటించేవారు సువార్త మీద ఏం కలిగి ఉన్నారు అని అంటే, వారు దున్నుతున్నారు కనుక దున్నేవాడు దాని మీద ద్రాక్ష తోట వేసి దాని ఫలమును తినని వాడెవడు? కనుక సువార్త ప్రకటించిన తర్వాత దాని ప్రతిఫలాన్ని పొందుకునే హక్కు, అధికారము సేవకుడికి ఉంది, దేవుని పరివారికి ఉందని పౌలు గారు వాక్యాన్ని తెలియజేస్తున్నారు. 11వ వచనం కూడా చదువుదాం చూడండి. మేము మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలమును కోయుట గొప్ప కార్యమా అని చెబుతున్నాడు. చూడండి, వీళ్ళు ఏమి విత్తుతున్నారట? ఆత్మ సంబంధమైనవి నేను విత్తుతున్నాను కదా, శరీర సంబంధమైనటువంటి పంట నేను కోయకూడదు అని అంటున్నాడు. ఆత్మ సంబంధమైనది ఏంటి? విత్తనం ఏంటి? ఇప్పుడు దేవుని వాక్యము. ఆ విత్తనము అనగా దేవుని వాక్యాన్ని నేను చెబుతున్నాను కదా.
మీ వలనే నేను ఆత్మ సంబంధమైనటువంటి పంటను కోయాలి. ప్రారంభం నుంచి విన్నటువంటి వర్తమానం ఏంటంటే కొరింథీ సంఘము శరీర సంబంధంగా ఉన్న కొరింథీ సంఘాన్ని ఆత్మ సంబంధంగా పౌలు గారు చేస్తున్నారు. మారుస్తున్నటువంటి సందర్భంలో నేను ఆత్మ సంబంధమైన విత్తుతుంటే మీరు దగ్గర నుంచి శరీర సంబంధమైనటువంటి పంట నేను కొయ్యాలా, అలా ఉండడానికి వీలు లేదని మరి వాక్యం ద్వారాగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక 12వ వచనాన్ని కూడా చూద్దాం. దాని కింద వచనాన్ని 12వ వచనం చూద్దాం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకునివాడు బలిపీఠము మీద పాలివారై ఉన్నారనియు మీరు ఎరగరా అని అంటున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో బలి అర్పించే దగ్గర మోషబబెల పాత నిబంధన కాలంలో బలి అర్పించే దగ్గర పశువు బలి అర్పించే దగ్గర యాజకుడికి ఇవ్వాల్సినటువంటి భాగము, ఆ భాగాన్ని యాజకులు ఏం చేసేవారంటే వారు భుజిస్తూ ఉండేటువంటి వారు. వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చేది? బలుల ద్వారా కానీ వారు తెచ్చేటువంటి అర్పణల ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి యాజకుల పోషణ వారి కుటుంబము కాపాడబడుతూ ఉండేటువంటిది. ఈ విషయాన్ని పౌలు గారు ఎత్తి మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనం చేయవలసి ఉంది కదా అని పౌలు గారు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇక 13వ వచనాన్ని కూడా చూద్దాం. 14వ వచనం చూద్దాం. చూడండి, 14వ వచనం చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. అంటే ప్రభు అనగానే ఈ భాగాలలో ఇక్కడ ఈ సందర్భాల్లో ఈ అధ్యాయంలో ఈ పత్రికలో ప్రభు అనగానే యేసు క్రీస్తుల వారు. మరి దేవుణ్ణి ఎలా పరిచయం చేశారు పౌలు గారు? తండ్రి అని అన్నాడు అనమాట. తండ్రి అనగా దేవాతి దేవుడు, ప్రభువు అనగా యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు సువార్త చేసేటువంటి వారికి ఏమి నియమించాడట? మరొక పర్యాయం చేద్దాం. 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించు వారందరూ సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. అంటే సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు సువార్త ద్వారాగానే కూడా జీవించాలని యేసుక్రీస్తుల వారు నియమించాడు అని అన్నాడు. ప్రారంభంలో అపోస్తలుని సమాజానికి మధ్యకి పంపుతున్నప్పుడు, ఇశ్రాయేలు మధ్యకి పంపుతున్నప్పుడు మీరు జాలినైనను చెప్పులనైనను 2 అంగీలనైనను మీరు కూడతా పట్టుకెళ్ళకండి. మీరు ఏ పట్టణాలు అయితే ప్రకటిస్తారో అక్కడికి వెళ్ళి మీరు వారి దగ్గరే బస చేయండి. పనివాడు తన జీతానికి ఎవరట? పాత్రుడు. పనివాడు తన జీతానికి పాత్రుడు గనక మీరు ఏం చేయాలి అంటే చక్కగా సువార్త మీరు ప్రకటించండి. ప్రకటించిన తర్వాత నేనే మీకు ద్వారాలని తీరుస్తాను గనక మీరే ధైర్యంగా ఉండండి, సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తుల వారు, పౌలు గారు పాత నిబంధనలు చెబుతున్నటువంటి సందర్భాల్ని, ఇవన్నీ విషయాల్ని, బలమైన మాటల్ని ఈ కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి పౌలు గారు నేర్పిస్తున్నాడు. నేర్పించినటువంటి తర్వాత సేవకుని పోషించే బాధ్యత సంఘానిది అని అంటున్నాడు టోటల్గా మనం చెప్పుకోవాలంటే. అయితే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు అని అంటే, నేను ఎలాంటి వేటిని కూడా వినియోగించుకోలేదట పౌలు. ఏం చేయలేదట? మీరు నాకు జీతం ఇవ్వండి, మీరు నాకు ధనాన్ని ఇవ్వండి, మీరు నా అవసరాలు తీర్చండి అని సంఘం మీద భారంగా లేడంట ఈయన. సంఘానికి ఈయన ఎలా ఉన్నాడో బాధ్యత కలిగిన సేవకుడిగా ఉన్నాడే తప్ప వారి మీద భారాన్ని పెట్టే సేవకుడిగా లేడు. అందుకని అంటాడు పౌలు ఒక మంచి మాట ఏమన్నాడనంటే 13వ వచనం చదువు. నేనైతే దేనినైనను వినియోగించుకోలేదు, మీరు నా ఎడలి ఎలాగూ జరపవలనని సంగతులను వ్రాయడం లేదు. ఎవడైనను నా అతిశయ కిరీటము నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటిస్తే ఏంటి? ఇప్పుడు నన్ను దైవ సేవకులు పిలిచారనుకో, ఈరోజు నాకు 200 ఇస్తారేమో, 300 ఇస్తారేమో, ఒక అతిశయం నాలో ఉంటూ ఉంటుంది. నేను దేవుని పనివాడిగా ఆశిస్తూ ఉంటుంటాను. పౌలు అలా ఆశించలేదట. ఏం చేయలేదట? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. చూడండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడి చేస్తే సువార్తలో ఏం దొరుకుతుందట? జీతము. దేవుడు నాకు ఏదో ఒక రకంగా ఈ ఆపద నుంచి, ఈ కష్టం నుంచి నన్ను విడిపిస్తాడని దేవుని మీద నువ్వు ఆధారపడి సువార్త చేస్తే ఆ కష్టానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని, ఆ శ్రమకు కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి ధన సహాయాన్ని దేవుడు కంపల్సరిగా మనకు అనుగ్రహిస్తాడు, అందిస్తాడని చెప్పడానికి పౌలు గారు ఇందుకు మనకి నిదర్శనంగా
కనబడుతున్నాడు. కనుక ఇప్పుడు మనందరం ఎలాగ ఉండాలనంటే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. సువార్త ప్రకటిస్తే మనకి సహాయం అందుతుందన్న ఆలోచన మనలోనికి రాకూడదు. మనం కష్టపడి సువార్త ప్రకటించాలి, అలాగే ఇతరులను రక్షించాలి. నేను అలాగే రక్షించాను, మీరు అలాగే రక్షించండి. ఇది దేవుడు చెప్పలేదు కానీ ఇది నేను ఇలా చేశాను, నాకులాగా మీరు చేయండి. వీటిలో నేను దేనిని వినియోగించుకోవడం లేదు అన్నాడంటే అర్థం ఏంటి? వాటిని వినియోగించుకోకుండా తన సొంత కష్టాన్ని, రెక్కల కష్టాన్ని, తన సొంత బలం మీద, దేవుని మీద ఆధారపడి సువార్త చేశాన్ని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక పౌలు గారు ఏమంటున్నారంటే ఇలాగ మనం సువార్తను ప్రకటిస్తే మనకి జీవకిరీటం వస్తుంది. ఆ జీవకిరీటం పొందుకోవడానికి సువార్త నేను ప్రకటించాలి. దానికి కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన నన్ను క్రీస్తు నుంచి ఎడబాపలేవు అని ఒక మంచి రోడ్ మోడల్ని పౌలు గారు కొరింథీ సంఘానికి వెల్లడి చేశాడు. కనుక ఈ కొరింథీ పట్టణస్థుల ద్వారాగా నేడు ఈ 9వ అధ్యాయం ద్వారాగా మనం కూడా నేర్చుకోవలసింది ఏంటంటే సేవ చేసేటప్పుడు మనం ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఆశించడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తుంది. మనము సువార్త ప్రకటించి ఇతరులకు ఎలా ఉండాలి తప్ప ఇతరులకు మనం ఎలా ఉండి భారంగా ఉండొద్దు. నువ్వు సువార్త ప్రకటించు, దేవుడే నీకు పనివాడు జీతానికి పాత్రుడు అని వాక్యం సెలవిస్తుంది. మొదట పని చేయి, తర్వాత జీతాన్ని ఆశించు. మనం అలా కాదు, ముందు జీతాన్ని ఆశిస్తాం, తర్వాత పని చేస్తాం. అది దేవుని వాక్యానికి విరుద్ధము. కనుక మనందరం ఎలా ఉండాలంటే సువార్తను ఉచితంగా ప్రకటించేవారిగా ఉండాలి. అవసరమైతే మన ధన సహాయాన్ని ఇచ్చి సంఘాన్ని నిలబెట్టి సేవ కొరకు మనం పాటుపడాలి. అలాగా మన ఓదూరు క్రీస్తు సంఘము, అలాగే వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘము, దైవ సేవకులు బిఎల్ రాజు గారు, వారి పరిచర్య, మరి వారి కుటుంబాలు అన్నీ కూడా మరి ఇట్టి రీతిగా సేవ చేయడానికి ఇదివరకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఇక ముందు కూడా ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి దైవ సేవకుల కుటుంబాలకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుని నేను ప్రార్థన చేసి ఈ యొక్క ఉదయకాల కుటుంబ ప్రార్థన ముగిస్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో సువార్తలో ఉన్నటువంటి గొప్ప మర్మాలు ప్రభా, ఈరోజు సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నాయన ఏదో ఆశించి సేవ చేస్తున్నారు ప్రభా. మేము అలా ఉంటే స్వార్థపరులమని వాక్యం ద్వారా విన్నాం ప్రభా. హక్కులు, అధికారాలు కాదు కానీ తండ్రి, మీ కృప, మీ దయ మా పట్ల ఏదైతే ఉన్నదో ప్రభా దానిని మేము నెరవేర్చడానికి సహాయాలు తెచ్చండి. మాకంటే నాయన బీదవారు ఉన్నారు, మాకంటే ఆకలి దప్పులు గలవారు ఉన్నారు, నివాసాలు లేనటువంటి వారు ఉన్నారు నాయన, నిలువరమైన పట్టణాలు లేనటువంటి వారు ఉన్నారు నాయన, పూట గడవని బిడ్డలు ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే సమృద్ధి గల స్థలంలో మీరు ఉంచారు ప్రభా. ఈ స్థితిని బట్టే నాయన మేము సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మేము గుర్తెరిగి ప్రభా ప్రతిదినము మీ లేఖనాలతోనైనా మా జీవితాన్ని సరిచేసుకుని చక్కదిద్దుకుని మీరు ముందుకు నడవడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా ఓదూరును బట్టి, వైఎస్ఆర్ నగర్ సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి, పరిశుద్ధులను బట్టి, విశ్వాసులను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజునైనా నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనులను, పరిచర్యలోను మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోపడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులైన మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మనవులతో కూడిన ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్.